హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఈరోజు మీకు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నారు. పచ్చి కొబ్బరి పచ్చడి అండి. దీనికోసం నేను ఒక కొబ్బరికాయనైతే ఫుల్గా తీసుకున్నానండి. చిన్నగా ముక్కలు చేసుకొని ఉంచుకోవాలి కొబ్బరి ముక్కలు. తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా తీసుకోవాలండి, కడిగి తీసుకోండి. పచ్చి కొబ్బరి పచ్చడి తీయగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ మిరపకాయలు మాత్రం తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆ మిరపకాయలని ఇలా ఈ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకున్నాక దాంట్లో కొంచెం ఒక స్పూన్ అనమాట జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అవి వేయినాక తీసి మిక్సీ జార్లో వేసుకున్నాక ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా అదేవిధంగా వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై కాకూడదు, మామూలుగా వేడి అయితే సరిపోతుందండి. వేపుకున్న పచ్చిమిరపకాయని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వేపుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇలా కొంచెం కొంచెం వేస్తే ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, మరీ బొక్కం కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో పోపు పెట్టుకోవడానికి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకోవాలండి. వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పసుపు వేసుకొని వేగాక వేడిగా ఉన్నప్పుడు కొబ్బరి చట్నీలోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. నేను ఉప్పు మర్చిపోయానండి, అందువల్ల లాస్ట్గా వేస్తున్నాను. మీరైతే మిక్సీలో వేసుకొని మంచిగా పట్టేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా అన్నంలోకి, ఏదైనా టిఫిన్స్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి.